मलकाजगिरी में बीआरएस कैडर ने कानून साज असम्बली में बीआरएस की अरकाने मुखन्ना के बारे में चीफ मिनिस्टर रेवंत रेड्डी की जानिब से किए गए तबसरे के खिलाफ बड़े पैमाने पर एहतजाजी मुजाहरा किया। चारशंबे को कानून साज असम्बली में तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी और डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का की जानिब से बीआरएस की अरकाने मुखन्ना के खिलाफ कुछ तबसरे किए गए हैं, जिसके बाद से बीआरएस कायदीन सरापा एहतजाज बने हुए हैं। जुमेरात को मुख्तलिफ मकामात पर बीआरएस कैडर का एहतजाज देखा गया। तेलंगाना कानून साज असम्बली में भी एहतजाजी मुजाहरा किया गया। मलकाजगिरी में बीआरएस के कायदीन और कारकुनान ने मलकाजगिरी चौराहे पर एहतजाजी मुजाहरा करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी का अलामती पुतला नजर आतिश किया। एहतजाजी प्रोग्राम में हिस्सा लेने वाले बीआरएस कॉर्पोरेटर्स, कायदीन और कारकुनान ने चीफ मिनिस्टर रेवंत रेड्डी की जानिब से किए गए तबसरे की शदीद मजम्मत की है और उनसे मुआफ़ी मांगने का मुतालबा भी किया है। నమస్కారం। ఈ రోజు మల్కాజ్గిరి చౌరస్తాలో మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది। నిన్న నిండు సభలో మన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ఏదైతే అవమానం జరిగిందో దానికి దీటుగా మేము ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది। నిన్న నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యేలందరినీ కూడా కించపరిచి అవమానించడం జరిగింది। ఇది కరెక్ట్ కాదు, వారు క్షమాపణ చెప్పాలని మేము అందరం కూడా కోరుతున్నాము। వాళ్ళు ఒక్కరే ఎమ్మెల్యేస్, మహిళా ఎమ్మెల్యేలే కాకుండా మేము మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా గత 10 సంవత్సరాలుగా మేము మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా వారి సపోర్ట్ తో ముందుకెళ్లి ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము। అట్లాంటి సమయంలో మమ్మల్ని ఇలా అవమానించడం అంటే సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీతా లక్ష్మారెడ్డి గారిని అవమానించడం, మా అందరినీ అవమానించడం అని మేము భావిస్తున్నాము। దానికోసమనే మేము ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాము। వారు ఖచ్చితంగా తెలంగాణ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం।